టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఇటు సర్వేయర్ తేజేశ్వరి హత్యపై అయితే ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు ఈ మర్డర్ కి సంబంధించి ప్రధానంగా ఇటు బ్యాంక్ మేనేజర్ పాత్రపై కూడా ఇటు పోలీసులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్ అలాగే అతని డ్రైవర్ కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో వారిద్దరి కోసం కూడా ఇటు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ హత్యకు సంబంధించి ప్రధానంగా బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు కీలకంగా ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఇద్దరి కోసం కూడా ప్రత్యేకంగా పోలీసుల బృందం అయితే గాలింపు చర్యలు చేపడుతోంది. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు బ్యాంక్ మేనేజర్తో వివాహేతర సంబంధం ఉన్న కారణంగా కూడా ప్రజెంట్ ఇటు బ్యాంకు మేనేజర్ని అయితే పాత్రపై అయితే ఇటు పోలీసులు ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. వారిద్దరు ఇటు పోలీస్ అలాగే అతనికి సంబంధించిన డ్రైవర్ ఇద్దరు కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరి వారిద్దరి కోసం అయితే గాలిస్తూ ఉన్నారు. ఇటు వీరిద్దరికి సంబంధించి కూడా ఇటు వివాహితర సంబంధం ఉన్న కారణంగానే ఈ హత్య చేసినట్లుగా కూడా ఇటు ప్రెజెంట్ పోలీసు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే పెళ్లి తర్వాత ఇటు బ్యాంకు ఉద్యోగితో 2000 సార్లు కూడా మాట్లాడినట్లుగా కూడా ఇటు కాల్ డేటానైతే పోలీసులు గుర్తించారు. ఇటు ఈ నేపథ్యంలో ఇటు ప్రెజెంట్ పోలీసు కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటు పోలీసుల అదుపులో ప్రస్తుతం తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో పాటు కూడా మరో 3 నిందితులు కూడా ఉన్నారు. ఈ నెల 17 నుంచి కూడా కనిపించకుండా కూడా ఇటు గద్వాల ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ కూడా పోయిన పరిస్థితే కనిపిస్తోంది. ఇటు మరోవైపు చూసుకోవచ్చు, కర్నూలు జిల్లా పాణ్యం దగ్గర చెరువులో శవమై ఇటు తేజేశ్వర్ తేలాడు. మే 18వ తేదీన కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్కు చెందిన ఐశ్వర్యతో పెళ్లి జరిగింది. అయితే ఆ తర్వాత ఇటు తల్లిదండ్రుల వద్దని చెప్పినా కూడా వినకుండా ఐశ్వర్యతో అయితే వివాహం చేసుకున్నాడు. సో దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసులు అయితే ఒక దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇటు బ్యాంక్ మేనేజర్ అలాగే డ్రైవర్ ఎక్కడికి వెళ్లారు, కీలకంగా కూడా ఇటు వివాహితర సంబంధం ఉంది అన్నట్లుగా కూడా ఇటు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇద్దరి కోసం కూడా ఇటు పోలీసులు ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇటు మర్డర్లో బ్యాంక్ మేనేజర్ పాత్రపై కూడా ఇటు కీలకంగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇటు మేనేజర్ అలాగే అతని డ్రైవర్ ఇద్దరు కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పలు బృందాలుగా ఏర్పడి మరి ఇద్దరి కోసం గాలిస్తూ ఉన్నారు. ఇటు పెళ్లి తర్వాత కూడా బ్యాంకు ఉద్యోగితో ఐశ్వర్య దాదాపు 2000 సార్లు కూడా మాట్లాడినట్లుగా కూడా ఇటు కాల్ డేటానైతే ప్రస్తుతం పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు సిఐ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి విందాం. లోకల్లో కృష్ణారెడ్డి బంగ్లా అతను తేజస్వి కుమార్ అనే అతను ఇంట్లోంచి వాళ్ళ పని 17వ తారీఖు మార్నింగ్ 9:30 కట్ట ఇంట్లోంచి వాళ్ళ పని మీద వెళ్ళాడు. నైట్ కూడా రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అతను మిస్ అయ్యిందని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టినాం గద్వాల టౌన్ పిఎస్లో, క్రైమ్ నెంబర్ 134/2025 అందు సెక్షన్ మ్యాన్ మిస్సింగ్లో కేసు కట్టడం జరిగింది. దీనిగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము సీసీ కెమెరాలు వెరిఫికేషన్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలో భాగంగా వెరిఫికేషన్లో మాకు తెలిసింది ఏంటంటే అతను కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర అతను బైక్ అక్కడే పెట్టేసి వేరే ఒక కారు వచ్చింది, స్విఫ్ట్ డిజైర్ కారు. ఆ కార్ ఎక్కి వెళ్ళిపోయినట్టుగా గుర్తించినాం. ఆ కార్ నెంబర్ అవన్నీ ఐడెంటిఫై చేసినాం. వెళ్ళిపోయినాక మాకు వెరిఫికేషన్లో భాగంగా కర్నూలు ఆ కారు ఎర్రవల్లి దాటింది, తర్వాత పెబ్బేరు వైపు వెళ్ళింది, మళ్ళీ తిరిగి కర్నూలు వైపు వెళ్ళిందని గుర్తించినాం. బట్ ఆ కారు నెంబర్ని మేము కూడా ఐడెంటిఫై చేసి ఆ కారు అడ్రస్ ఉన్న అడ్రస్కి మేము కానిస్టేబుల్ పంపించడం జరిగింది. ఆ కారు ఓనర్ని మేము మొన్నటి రోజు మేము 20వ తారీఖు మేము వెరిఫై చేసినాం. అడిగితే నేను కారు రెంట్కి ఇచ్చిన సార్ అని చెప్పాను. నాగేష్ అనే వ్యక్తికి రెంట్కి ఇచ్చినామని చెప్పాడు. మేము అతను వెరిఫై చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. దీని మీద అనుమానం వచ్చి మేము ప్రత్యేకంగా గద్వాల టౌన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం పెట్టేసి కంటిన్యూగా కర్నూలులో ఉండి ఆ కారు యొక్క వెరిఫికేషన్ చేసినాం. అయితే ఆ కారు వెరిఫికేషన్లో భాగంగా 17వ తారీఖు నర్వా టోల్ గేట్ నుంచి 17వ తారీఖే సాయంత్రం 5:30కి అక్కడి నుంచి పాస్ అయ్యి మళ్ళీ 7:30కి రిటర్న్ రావడం జరిగింది. మేము గుర్తించి ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు అందరికీ ఏదైనా గుర్తు సెలవుంచం ఎలాంటివి ఉన్నా మాకు ఇన్ఫామ్ చేయమని చెప్పినాం. అదేవిధంగా నిన్న సాయంత్రం మాకు ప్రాణ్యం ఎస్ఐ గారు మాకు కాల్ చేశాడు. సరే ఇట్లా ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉంది, బాడీని తీసి ఇక్కడ గాలేరు నగర్ కాలువలో దాన్ని చెట్లలో పడేశారు, మీరు వచ్చి చూడండి, మీరు మిస్సింగ్ కేసు ఒకటి అయింది, ఇన్వెస్టిగేషన్ చేస్తారని తెలుస్తుందని చెప్తే మనం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి చూడటం జరిగింది.
బాడీ మీద ఉన్న టాటూ అమ్మ అనే టాటూ ఆధారంగా ప్లస్ బాడీ మీద ఉన్న వస్తువుల ఆధారంగా అతన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అతన్ని గుర్తించడం జరిగింది. ఇమీడియట్లీ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ కర్నూలు హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఈ కేసులో అనుమానితులు ఈ కార్లో వచ్చిన వాళ్ళే ఇతను తీసుకెళ్ళి చంపి బాడీ తీసుకుని పోయి ఎవరు గుర్తుపట్టకుండా గాంధీ నగర్ కాలువలో గత 4 రోజుల క్రితం వేసినట్టు బాడీ ఒక సిచ్యువేషన్ని ఆ బాడీ డీకంపోజ్ అనే విధానం బట్టి తెలుస్తుంది. ఇటు కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది. దీంట్లో త్వరలో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశిస్తాం. సర్వేయర్ తేజేశ్వరి హత్యపై అయితే ఇటు ప్రెసెంట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇటు మర్డర్లో బ్యాంక్ మేనేజర్ కీలకంగా ఉన్న నేపథ్యంలో అతని కోసం అయితే ఇటు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటు బ్యాంక్ మేనేజర్తో పాటు అతని డ్రైవర్ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పలు బృందాలుగా ఏర్పడి మరి ఇద్దరి కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటు ఏదైతే మొన్న హత్య జరిగిందో ఈ హత్యకు సంబంధించి కూడా ఇటు కీలకంగా బ్యాంకు మేనేజరే ఉన్న కారణంతో అయితే ఇటు పోలీసులు అయితే ఒక దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇటు పరారీలో మేనేజర్ అయితే అతని డ్రైవర్ ఇద్దరు ఉన్న నేపథ్యంలో వారిద్దరి కోసం అయితే ప్రత్యేక పోలీసు బృందాల కోసం కూడా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటు పెళ్లికి ముందే ఐశ్వర్యకు బ్యాంకు మేనేజర్తో వివాహేతర సంబంధం ఉన్న కారణంతో ఈ హత్యకు సంబంధించి కూడా బ్యాంకు మేనేజరే కీలకంగా ఉండే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ని అందించేందుకు మా ప్రతినిధి శంకర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చెప్పిన సంబంధం చేసుకోవడం తప్పు చేసిండా, లేకపోతే పిల్లాన్ని బాగా ప్రేమించి మంచి చూసుకోవడం ఆ తప్పు చేసిండా? ఏ తప్పు వల్ల మా బామ్మడిని ఇంత దారుణంగా చంపిండు సార్? అసలు సమాజం అసలు ఎటుపోతుంది సార్? అసలుకి కొంచెమన్నా ఆలోచన ఉండాలి. నిజంగా కనీసం అవును కొన్ని సంవత్సరాలు అయింది అంటే ఏమనుకోవచ్చు, ఒక నెల కూడా నిండలేదు పెళ్లి చేసుకొని. ఆ పిల్లోనికి కనీసం గోరంట్లా కూడా అలాగే ఉంది, గోర్ల పెయింట్ కూడా సేమ్ అలాగే ఉంది. 5 రోజుల తర్వాత మాకు కనిపించింది ఆ బాడీ. అసలు ఎంత దారుణంగా ఉందంటే చూడడానికి అసలు చూసి జీర్ణించుకోలేకపోతున్నాం మేము. అంటే 5 రోజుల క్రితం తేజేశ్వర్ గద్వాల్ నుండి కర్నూలు జిల్లాకు వచ్చారు. ఈ 5 రోజుల పీరియడ్లో తేజేశ్వర్ భార్య ఎక్కడ, తమ ఇంట్లోనే ఉన్నారా లేకుంటే తమ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? లేదు సార్, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. మా తేజ వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ అమ్మ తర్వాత అమ్మాయి ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సార్. అంటే ఈ 5 రోజుల పీరియడ్ తమ భర్త మిస్సింగ్ అయ్యారంటూ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ పీరియడ్లో ఆమె యొక్క రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఆమె యొక్క ఫేస్లో కానీ అలా ఏదన్నా రియాక్షన్స్ ఉన్నాయి గతంలో? అస్సలు లేవు సార్. అసలు అమ్మాయి నేను అందరం చూసి షాక్ అయినాం. అదే క్వశ్చన్ వేసుకున్నాం, ఎందుకు ఆ అమ్మాయి కనీసం భర్త పోయాడనే ఆలోచన కూడా లేకుండా జస్ట్ నార్మల్గా తిరుగుతుంది, జస్ట్ మామూలుగా జస్ట్ టీవీ చూస్తుంది, ఏమంటే ఫోన్ చూస్తుంది, ఏమంటే ఫోన్ మాడుతుంది, ఫోన్ చాటింగ్ చేస్తుంది. అసలు ఏంటి ఇంతకీ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అని మాకు అనుమానం వచ్చింది. కాకపోతే కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు కొంతమంది చూపించుకోలేరు. అలాగానే ఉందేమో అని మేము అనుకున్నాం సార్. అసలు ఇలా ఇది తెలిసిన తర్వాత మేమైతే అసలు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు కూడా మాకు అర్థం కావలేదు సార్. ఇంత దారుణంగా కూడా ఎవరెవరు ఉన్నారు? ప్రధానంగా ఈ యొక్క తేజేశ్వర్ని హతమార్చినటువంటి ఘటనలో భార్యతో పాటు అత్తతో మేనేజర్ సమ్ అఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం అసలు గతంలో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, వీరి మధ్య ఏముందంటే? సార్ ఈ అమ్మాయి తర్వాత వీళ్ళ అమ్మ తర్వాత మన కర్నూలు బ్యాంకులో ఒక అతను మేనేజర్గా చేస్తున్నట అతను, తర్వాత అతను కార్ డ్రైవరు, తర్వాత వాళ్ళకి సహకరించిన ఒకరిద్దరు అట్లా సార్. వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ అమ్మాయిని ఎలా అంటే ఫిజికల్గా వాడుకోవడానికి ఏమనుకున్నో తెలియదు, కానీ ఈ అమ్మాయిని లోబడుచుకునేవాడు. తర్వాత ఒకవేళ వాళ్ళకి నిజంగా అంత ఇష్టం ఉంటే ఇంత దారుణంగా తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ తీసుకుపోయి వీని చంపడం అవసరం ఎందుకు వస్తుంది? ఒకవేళ ఇష్టం లేదంటే కానీ ఆ రోజే మాకొద్దు అని వదిలేసింటే మా తేజ మాకు ప్రాణాలతో ఉంటుండే సార్. మాకైతే వీళ్ళ మీద అంటే ఫస్ట్ నుంచి అనుమానం ఉంది, కాకపోతే ఎందుకు అంత ముందుగా ప్రొసీడ్ అవుదామని మేము ఎప్పుడు ఓపెన్ కాలేదు. తర్వాత ఈరోజు మన ఎంక్వైరీలో మనకు తెలిసింది ఏమంటే వీళ్ళ ఈ అమ్మాయి వల్లనే, తర్వాత వాళ్ళ మేనేజర్ వల్లనే, తర్వాత వాళ్ళ అత్త వల్ల వీళ్ళ వందలో వాళ్ళకి కావాలని ట్రాప్ చేసి దూరంగా తీసుకెళ్ళి అంత దారుణంగా చంపి కనీసము బాడీని మొహం కూడా చూసుకోలేకుండా విధంగా ఉంది సార్. అసలుకి చూసి మేము తట్టుకోలేకపోతాం సార్. అయితే తేజేశ్వర్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, చెప్పండి. మీ బ్రదరు 5 రోజుల క్రితం వెళ్ళే సమయంలో ఏం చెప్పి వెళ్ళారు? అంటే గతంలో వీరికి ఎలాంటి అఫైర్స్ ఉన్నాయి? మీ బ్రదరు యొక్క వైఫ్కి కావచ్చు లేదా మేనేజర్కి గతంలో ఎలాంటి రిలేషన్ ఉంది?
వాళ్ళు ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు మ్యాచ్ ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అనుకున్నాం సార్. ఫస్ట్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళ మామయ్య మా తమ్ముడు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట 8 years నుంచి. అయితే వాళ్ళ మామయ్య ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మేము కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం మంచి వాళ్ళే అనుకొని మేము ఈ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయలేదు సార్. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొంతమంది తెలిసి ఉండడం వల్ల వీళ్ళు తెలుసు రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే కూడా వీళ్ళని అడగొచ్చు అన్న ఉద్దేశంతో మేము ముందరికైనాం సార్. తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. తర్వాత మ్యాచ్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. అన్నీ ఫంక్షన్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక 5 days ఉన్నాగా మ్యారేజ్కి ఈ అమ్మాయి కనబడతలేదు అని చెప్పి వాళ్ళ తల్లి నుంచి ఇన్ఫర్మేషన్ మా ఇంటికి వచ్చింది సార్. అంటే ఈ ఎవరైతే మీ బ్రదర్ యొక్క వైఫ్ వాళ్ళ అమ్మ ఉన్నారో అంటే అత్త, వారికి తెలుసా ముందే ఇదంతా బ్యాంక్ మేనేజర్తో అఫైర్స్ ఉందని చెప్పి? మీ బ్రదర్ కూడా ఈ మధ్య కాలంలో ఆ గతంలో కూడా 1 year నుండి లవ్లో ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారన్నారు. ఏం జరిగింది అసలు? సార్ మా బ్రదర్ 1 year నుంచి లవ్లో ఉంది అన్నారు. ఎవరన్నారు నాకైతే తెలియదు సార్. పోయిన ఇయర్ డిసెంబర్లో ఆ సంబంధం మా ఇంటికి వచ్చింది. అంతకుముందు జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే మా బ్రదర్ ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లు అవుతున్నప్పుడు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఉండింటే చక్కగా మా తమ్ముడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పి ఇంట్లో చెప్పేవాడు. కాకపోతే ఈ ఫ్యామిలీ ముందరకై రాదు కదా, అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి. అంటే మీ వదిన మీ ఇంట్లోనే ఉన్నారు, మీ బ్రదర్ 5 రోజుల క్రితం మిస్సింగ్ అయ్యారు కదా. అంటే మీ వదిన మీద మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది, ఎలా తెలిసింది అసలు? నాకు ఫస్ట్ నుంచి అమ్మ మీదనే డౌట్ సార్. ఎందుకంటే మ్యారేజ్ అయిన రోజు నుంచి నేను ఇంట్లో లేను సార్, నేను బయటకు వచ్చేసిన. యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్ని నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాను సార్. మ్యాచ్ క్యాన్సిల్ అయినప్పుడే నేను వారి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన. ఇట్లా సో వేరే వాళ్ళ నుంచి నాకు ఇట్లా కొన్ని సో మ్యాటర్లు తెలిసినాయి. వాటిని నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకునే లోపే మా తమ్ముడు ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సార్. నేను అది అందుకే నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఏ రోజైతే అమ్మ నాన్నను మా తమ్ముడిని మంచిగా చూసుకుంటుంది అనే నమ్మకం నాకు వచ్చినప్పుడు నేను ఇంటికి వస్తున్నాను చెప్పి నేను బయట ఉన్నాను సార్. అయితే 17th నైట్ నాకు కాల్ వచ్చింది సార్, మీ తమ్ముడు కనబడట్లేదు అని చెప్పి. ఆ రోజు నేను ఇంటికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ PSలో కంప్లీట్ ఇచ్చాను సార్. అయితే మరి కొంతమంది వారి రిలేషన్ ఉన్నారు అని చెప్పండి. తేజేశ్వరు గ్రామంలో ఎలా ఉండేవారు, అంటే ఈ జరిగిన ఘటనని ఎలా చూడాలి? అసలు అక్కడ ఆల్మోస్ట్ వారి అత్తకి కూడా తమ కూతురుతో బ్యాంక్ మేనేజర్తో అఫైర్స్ ఉన్నాయని తెలిసి కూడా ఇలాంటి సంబంధం చేశారు, ఎలా చూడాలి? దయచేసి 2 తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ప్రభుత్వాలు కూడా ఇటువంటి విషయాల్లో కొద్దిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వివాహ బంధం అనేది చాలా తూడుకుపోతుంది. అంటే కారణం నెల లోపలనే పిల్లలు ఇంత వడిగట్టడానికి కారణమైనటువంటి బ్యాంక్ మేనేజరు అక్రమ సంబంధమే ఈ బాబుకు హత్య దారి తీసింది అనేది పోలీసులు తెలుస్తున్నారు. ముఖ్యంగా దాదాపు పోయిన నెల 18నే బీచ్పల్లి దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నాడు. 17వ తారీఖు రోజే బాబుని కిడ్నాప్ చేసి, మరియు కిడ్నాప్ చేసిన టైంలో మా అన్నయ్య మా బాబు వాళ్ళందరూ వెళ్ళి PS పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలో దిగి ఎక్కడైతే ఏదైతుందో వెంటనే ఏదైతే తేజ భార్య ఉందో భార్యని వాళ్ళ అమ్మని పోలీసు వారు తీసుకెళ్ళి విచారణ చేస్తే, ఆ విచారణలో మెయిన్గా భార్యని కిరాయి అంతకుల చేత హత్య చేయించబడిందని చెప్పి కొంత ఊహానాలు వస్తున్నాయి. దాని పోలీసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఎందుకంటే అటు తెలంగాణలో ఉన్నటువంటి అబ్బాయి, ఇక్కడ రైల్సీమలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్న అమ్మాయి, ఈ విధంగా మరోసారి ఎవరికి ఇటువంటి జరగకుండా వీరిని వెంటనే న్యాయస్థానాలు కానీ మన ప్రభుత్వాలు కానీ కఠిన చర్య తీసుకొని ఏదైతే ఈ హత్య చేశారో ఆ నిందితులను వెంటనే ఉరిదీయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఓవరాల్గా ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? ఇప్పటికే ఈ భార్యతో పాటు అత్తని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అంటే ఇప్పటికే పోలీసులు మొత్తం ఓవరాల్గా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు దాకా 2 తీసుకున్నారు, తల్లి కూతురులని. మిగతా పోలీసు వారు వారి యొక్క విచారణలో తెలుస్తారు. మళ్ళీ తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరు ఎక్కడ హత్య అనేది ఇంకా క్లియర్ తెలుస్తలేదు. మేమంతా పోస్ట్ మార్టం దగ్గరకు వచ్చాం. మరి 2-3 రోజుల్లో పోలీసు వారికి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి కేసులని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క
బాబు తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఈ విషయాలంతా కొంత సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం చేసి ఆ కుటుంబానికి అందరూ న్యాయం చేయాలని చెప్పి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తంగా నెల క్రితమే ఈ యొక్క మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత ఈ సర్వేర్ సంబంధిత పని కోసం ఇక్కడికి పిలిపించి ఈ యొక్క ఘటనకు ఒడిగట్టారంటూ ఆరోపిస్తున్నారు. అన్న చెప్పండి, ఈ జరిగిన ఘటనని ఏ విధంగా చూడాలి? ఇప్పటికే దాదాపుగా మ్యారేజ్ జరిగి 1 month అయింది. పారాణి ఆరక ముందుకే ఈ ఘటన జరిగింది. ఎలా చూడాలి? అంటే ఇది ముందు నుంచే వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఇది పక్కా ప్రణాళికతో ఆ పిల్లోడు వచ్చేసి వృత్తిరీత్యా సర్వేర్ ఆ పిల్లోడు కాబట్టి ఈ ప్లాన్ ఏ విధైతే అంతం చేయాలనేది వాళ్ళ దృష్టిలో ఉంది. కాబట్టి ముందు నుంచే ప్రిపేర్డ్గా ప్లాన్ చేస్తూ ఎక్కడ తిరుగుతున్నాడు ఏం కథ అనేసి వాళ్ళు ఆలోచించి అతని సర్వేర్ కోసము ల్యాండ్ కోసం బయటికి పిలుచుకొని వచ్చి ఒక వెహికల్ తీసుకుని వచ్చి ఉద్దేశపూర్వకంగానే అతన్ని హతమార్చినారు. హతమార్చడానికి ముఖ్య ఏమి అంటే 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఏ విషయం తెలియదు. ఎందుకు అంటే అందరూ ఎటువంటి శత్రువులు లేరు, ఏం లేరు కదా అనేటువంటి దాంతో ఉన్నారు. అయితే వాళ్ళ భార్య కాల్ డేటా ఆధారంగానే ఈ అబ్బాయి ఈ విధంగా అనేది వాళ్ళ ఎవరైతే బ్యాంక్ మేనేజర్ అయితే ఏమి, వాళ్ళ డ్రైవర్ అయితే ఏమి, వాళ్ళవి రావడం జరిగింది. అయితే వాళ్ళ ఫోన్ నెంబర్లు రావడం చేతనే తర్వాత నిన్న సాయంత్రము ఒక ఫోన్ కాల్ రావడం, ఇక్కడ ఒక మృతదేహము ఒక అబ్బాయి అన్న చెప్పడం చేత అక్కడ పిన్నాపురం పోవడం జరిగింది. అక్కడ నుంచి మృతదేహం తీసుకురావడం జరిగింది. కాబట్టి దాదాపు ఈ ఘటన జరిగి 5 రోజులు అవుతుంది. పోలీసుల అలసత్వం వల్లే లేట్ అయిందంటారా? అంటే ఏం జరిగింది అసలు? పోలీసుల అలసత్వం దీనిలో ఉంది. ఎందుకు అంటే వాళ్ళు పోయిన రోజే విచారణ జరిపింటే తేజేశ్వర్ అనే వ్యక్తి బతికేవాడేమో. కానీ ఏమి అంటే వాళ్ళు ఏదో కుటుంబ కలహాలు అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి, ఇంకా రాలే కదా రేపు వస్తాడులే అనేటువంటి ఉద్దేశంగా వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. లేదు ఆ రోజే వాళ్ళు కానీ కాల్ డేటా ఆధారంగా తీసిండే ఆ 12 గంటలకు ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయిందో ఆ రోజు నుంచి ఎక్కడికి పోయింది ఏమో తీసింటే ఆ రోజు విషయం ఇంత జరగకపోవచ్చేమో అని నా యొక్క ముఖ్య ఉద్దేశము. నా పేరు కట్టెల రామంజరు, భారతీయ వాల్మీకి. అయితే చూస్తున్నాం కదా, ఇదంతా మార్చూరి దగ్గర పెద్ద ఎత్తున తమ బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి చేరుకొని ఏదైతే ఈ పచ్చని సంసారంలో ఈ అక్రమ సంబంధం ఏదైతే ఉందో ఈ మేనేజర్తో గతంలో మొదటగా ఈ మేనేజర్తో తమ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లితో పాటు కూతుర్ని కూడా మేనేజర్ అక్రమంగా యొక్క సంబంధాలు పెట్టుకున్నారు. ఇల్లీగల్గా అఫైర్స్ పెట్టుకోవడంతోనే నిండు ప్రాణం బలైంది. సర్వేయర్గా పనిచేస్తూ తమ పనులు చేసుకుంటూ ఉండేవారు. అక్కడ ఉండే రైతులు కావచ్చు లేదా ప్రజలతో చాలా బాగుండేవారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.